మస్తు మందికి ఉన్న డౌట్ ఏందనంటే మనం నాటేసినాక గడ్డి మందులు ఎప్పుడు చల్లుకోవాలని. అన్న గడ్డి మందు చల్లుకోవాలన్నా స్ప్రే చేసుకోవాలనుకున్నా మనం నాటేసుకున్న 8 రోజుల నుంచి మనం గడ్డి మందు చల్లుకోవచ్చు, స్ప్రే కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకరు కూడా ఇట్లా కామెంట్ చేశారు, అన్న యూరియా చల్లుకోవచ్చా పొలంలో గడ్డి ఉన్నప్పుడు అని. అన్న మీరు ఎట్టి పరిస్థితుల్లో గడ్డి ఉన్నప్పుడు పొలంలో యూరియా మాత్రం చల్లుకోకూరన్నా. ఈ యూరియా చల్లుకోవడం వల్ల ఏమైతుందంటే ఈ యూరియాలో ఉన్న పోషకాలు మొత్తం ఆ గడ్డే తినేసి మన పొలం లేవకుండా చేస్తుంది. అది మొత్తం గడ్డి బలిసిపోతే దానిలో ఉన్న పోషకాలు మొత్తం గడ్డే తినేస్తుంది కాబట్టి మన పొలం అసలు మన చేతికి రాదు. కాబట్టి మీరు ఒక పని చేయర్రి, ఎట్లాగో నాటేసిన వారం తర్వాత గడ్డి మందు స్ప్రే చేసుకోవచ్చు కాబట్టి గడ్డి మందు స్ప్రే చేసుకున్న తర్వాత యూరియా గానీ ఇంకా మిగతా ఎరువులు గానీ వేసుకోర్రి. ఇది ఎందుకు చెప్తున్నా, ఈ గడ్డి తీసేసిన తర్వాతనే యూరియా చల్లుకోవాలని అంటే ఏం కాదు గడ్డి తర్వాత ఏరేసుకుందాం ఇప్పుడు యూరియా అయితే చల్లుకుందాం అంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఇది ఏమైతే అంటే మన పొలంలో ఆ చిన్న దశ ఉన్నప్పుడే ఆ గడ్డిని వీకేసుకుంటే అంటే ఇప్పుడు యూరియా గానీ పొటాష్ గానీ ఇంకా గంట మందులు చల్లుకుంటాం కదా, వాటన్నిటిలో ఉన్న పోషకాలు మొత్తం ఒక వరి గంట మాత్రమే తీసుకుంటాయి. ఒకవేళ మీరు గడ్డించుకొని కనుక యూరియా గానీ ఇంకా మిగతా ఏమైనా చల్లుకుంటే మాత్రం అస్సలు పని చేయవన్నా వాటిలో ఉన్న పోషకాలు మొత్తం ఇవే తినేసి గడ్డి మొత్తం బలిసిపోతుంది, చేనంత అవుతుంది. ఒకవేళ మీరు కైకిలోలం పెట్టి కల్పించుకోవాలనుకున్నా ఆ కైకిలోలకు 4కి 2000 వేసుకున్నా గానీ దీంట్లో ఒక ఉపాయం ఉంది. ఏంటంటే 1100 పెడితే గడ్డి మందు డబ్బా వస్తుంది, ఆ డబ్బా తెచ్చుకొని స్ప్రే చేసుకోరి. దీని వల్ల మనకు శ్రమ తగ్గుతుంది, ఖర్చు కూడా తగ్గిపోతుంది. గడ్డి మందు స్ప్రే చేసుకున్న తర్వాత మనం ఇంట్లో గానీ గంటలు అక్కడక్కడ ఉంటే ఏరేసుకోవచ్చు అన్న. నాకు తెలిసినంత మటుకు నేను చెప్పిన అన్న, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయరా.